పిల్లలు తీసుకునే ఒక్కొక్క స్టెప్లోనూ మనం మంచి విధంగా ఉపయోగపడాలని చెప్పారు. అయినా ఇప్పుడు పిల్లలు ఫారిన్లో ఉన్నారంటే ఏ విధంగా గమనించగలం? దాన్ని గురించి చెప్తారా ఫారిన్ మీరు? అనే పేరే తెరవకండి. అక్కడ గురువు శిష్యులనే సంబంధం అనేది కాదు, లేదు. అది కాదు. ఫారిన్లో ఉన్నారంటే ఏ విధంగా ధర్మంతో ఆ, అది చూడడము మీ బాధ్యతే కదా. ఎంత ధర్మంగా ఉంటున్నారో, ఎంత క్రమశిక్షణతో ఉన్నారో అంతవరకే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. మొట్టమొదటిగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వాళ్ళ కల్చర్ గురించి ఇంకా డెవలప్ చేయాలి. అది చూసే పిల్లలు అభివృద్ధి చెందుతారు. వాళ్ళకి చెప్పడం వల్లనో నేర్పించడం వల్లనో అది వచ్చేది కాదు. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తున్నారో దానికే వాళ్ళు చిన్న వయసు నుండి మనసులో నాటుకుపోవడం మొదలవుతుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ చేంజ్ కలగదు. అది చాలా కష్టం, ఏమీ జరగదు. ఇప్పుడు ఇంట్లో ధర్మభక్తోనే ఉన్నారు. ఈ అలవాటుని పిల్లల దగ్గర ఎలా తీసుకుని రాగలం? వాళ్ళు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. ఏ విధంగా మీరు ప్రేమగా భక్తి అనే విషయమే ఇక్కడ లేదే. ఆ విధంగా మీరు ప్రేమను కనబరుస్తారో అప్పుడే వాళ్ళ దగ్గర ఏ ఆశ ద్వేషం లేని విధంగా వ్యవహరిస్తారు వాళ్ళు. మీరు ఈ విధంగా నడుచుకొనడం వల్ల మీ మీద గౌరవం ఏర్పడి మిమ్మల్నే గురువుగా నిర్ణయించబడేట్లు చేస్తుంది. మీ పిల్లలు మిమ్మల్నే సర్వస్వంగా భావిస్తారు. మీ ప్రవర్తన వలన వాళ్లలో మార్పు కలిగి అప్పుడే వాళ్ళు అమ్మా నాన్నల్ని అనుసరించాలని అనుకుంటారు. లేదంటే ఏమీ జరగదు. అందువల్లనే పిల్లల మనస్సు హత్తుకునే విధంగా మంచి పనులు చేసి మంచి మార్గంలో వాళ్ళని నడిపించేదే తల్లిదండ్రుల ముఖ్య కర్తవ్యంగా చెప్పబడుతుంది. వాళ్ళు చేసే పనులు ఈ విధంగా ఉండాలి. వాళ్ళు చెప్పే మాటల వల్ల పిల్లల్లో మంచి చేంజ్ ఏర్పడాలి. దీన్నే వాళ్ళు బాధ్యతగా చేయాలి. పిల్లలు ఎప్పుడూ మంచి స్థితిలో అక్కడ ఉండాలి. ఉన్న సర్కమ్స్టెన్స్ ఈ విధంగానే కదా ఉంది. చాలా అసహ్యంగా ఉంటుంది. అక్కడంతా డిఫికల్ట్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క తల్లిదండ్రులు పిల్లల్ని మంచి మార్గంలో నడిపించడానికి కష్టపడుతున్నారు. చాలా తక్కువ మంది తల్లిదండ్రులే దీనిలో సక్సెస్ అవుతున్నారు. సక్సెస్ అవ్వరు అని ఖచ్చితంగా చెప్పలేం. ఏ తల్లిదండ్రులు మొట్టమొదటి నుండి ఈ క్రమశిక్షణ, క్రమమైన పద్ధతులు, రియల్ ధర్మం చేసేవాళ్ళు అంటే వాళ్ళు చేసే ధర్మకార్యాలు అన్నింటిలో వాళ్ళు లీనమై చేసే విధంగా ఉంటాయి. అదే నిజమైన ధర్మం. ఏ ధర్మమైనా సరే ఏ సాంప్రదాయము అనేది లేదు. ఎంతకెంత చేస్తున్నారో అంతకంత బాధ్యతగా మీరు చెయ్యాలి. అది చూసే ఒక్కొక్క కుటుంబంలోనూ క్రమశిక్షణ అనేది వస్తుంది. లేదంటే పిల్లలకు క్రమశిక్షణ అనేది వేరే ఏ విధంగానూ రాదు. వాళ్లకు ఇష్టం వచ్చినట్లు పాడుతున్నారు, డాన్స్ చేస్తున్నారు, అది వేరే విషయం. అయితే దీనినే పిల్లలు చేస్తే వాళ్ళని ఆ పార్టీకి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఇదంతా ఖాతరు చేయరు. వాళ్ళ దగ్గర మనం ప్రేమగా నడుచుకోవాలి. అప్పుడే వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. బయట ఉండే వాటిని చూసి వాళ్ళు ఆకర్షింపబడకుండా అమ్మా నాన్నల దగ్గరే వాళ్ళు కట్టుబడి ఉంటారు. అమ్మా నాన్నల దగ్గర ఈ విధంగా వాళ్ళ దగ్గర నడుచుకోవాలి. అమ్మా నాన్నలకి ఇది గొప్ప ఛాలెంజ్. దీనికి వాళ్ళు అతిథులుగా ఉంటేనే ఈ పని జరుగుతుంది. లేదంటే ఆ కాలంలో వ్యాసముని, వశిష్ఠులు, కృష్ణం అందే జగద్గురు, ఎంతోమంది మహారాజులు ఉన్నారు. గురువుల దగ్గర జ్ఞానం కంటే భక్తి యొక్క సంపూర్ణ అర్థం తెలియజేయబడింది. ఆ తర్వాత శిష్యులు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ చదువుకోవడం కోసం వచ్చారు. వాళ్ళు కూడా దీనిలో లీనమైపోయారు. అయితే నేను ఏం చెప్తున్నానంటే, నేను శిష్యునుగా ఉండి ఈ కాలంలో కూడా గురువుకి అని కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. గురువు అనేవారు బాధ్యత అని కూడా కాకుండా చాలా విషయాలు నేర్పాల్సి ఉంటుంది. అది ఒక విధమైన అలవాటుగా మారిపోయింది. పాను గుట్కా తింటున్నాడు, దీంతోనే పాటు మాంసం తింటున్నారు, మనీ ఓరియంటెడ్ విలువలతోనే జీవిస్తున్నారు. సైన్స్ లైన్లో ఉన్న ప్రొఫెసర్, టీచర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బు కోసమే గురువులుగా ఉంటున్నారు. అలాంటప్పుడు గురు శిష్యులు అనే వాళ్ళు శిష్యుడు ఏ విధంగా నడుచుకోవాలి, శిష్యుడు ఏ విధంగా ఉండాలి? గురువుని మించిన శిష్యుడు
మీరు క్వాలిటీ అని చెప్పారు, వాళ్ళ మీదే భక్తి ఉంటుంది. ఇది ప్రొఫెషనల్గా మారిపోయింది కదా, బిజినెస్గా మారిపోయింది. గురువు అవ్వడం ప్రొఫెషనల్. బిజినెస్, డబ్బు సంపాదించడానికి ఇది ఒక మార్గం. ఏ లక్ష్యము, ఏ విధమైన భావన, మన యొక్క విద్యను ఇతరులకి పంచివ్వాలనే భావన, మన క్రమశిక్షణ మిగిలిన వారికి నేర్పాలి అనే ఈ భావనంతా కూడా వెస్ట్రన్ వరల్డ్లో ఉంది. దీనికి వేరుగా ట్యూషన్ అనేది పెట్టరు. మిగతావన్నీ అలాగే ఉన్నాయి. ట్యూషన్ అన్నీ అక్కడ ఎక్కువగా లేవు, ఇక్కడే ఎక్కువగా ఉన్నాయి. ఎక్స్ట్రా ఐటమ్. ఎందుకంటే వాళ్ళ మనసు ట్యూషన్ చెప్పడం కంటే డబ్బు సంపాదించాలనే ఎక్కువగా ఉంటుంది. స్టూడెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ట్యూషన్ పెట్టించుకుంటున్నారో వాళ్ళని ఎక్కువ శ్రద్ధ చూపబడుతుంది అని అంటున్నారు. అయితే ఎవరు ట్యూషన్ పెట్టించుకోవడం లేదో వాళ్ళు వెనుకబడే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళ దగ్గర వ్యత్యాసంగా గురువులు నడుచుకుంటున్నారు. ఈ విధంగా కూడా ఒక కంప్లైంట్ ఉంది. ఏదేమైనా ఇది ఖచ్చితంగా జరగకూడని ఒక విషయం. చట్టం కూడా ఈ విషయంతో ఏదో చేసిందని అనుకుంటున్నారు. అంటే ట్యూషన్ గురించి నేను చెప్తున్నాను. లీగల్గా ఏదీ లేదు. టీచర్సే ఇల్లీగల్గా అన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే తర్వాత చట్టం ఎక్కడికి వెళ్ళి వీళ్ళని పట్టుకుంటుంది? అమ్మా, ఇప్పుడు మీరు చెప్పారే గురువు ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన భక్తితో ఉండాలి, ఆత్మ పరమాత్మ గురువు అని మీరు చెప్పారే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మొదట్లో మీరు దాదాజీతో చూసినప్పుడు, అంటే మొట్టమొదట్లో అప్పుడు మీరు గురువు అనే భావనతో ఆయన్ని మీరు చూసారా, లేదంటే పరమాత్మ అనే భావనతో చూసారా? ఏ భావనతో మీరు చూశారు? అప్పుడు పరమాత్మ అంటే ఏంటనేది నాకు తెలీదు. మొట్టమొదటిగా ఆయన గురించి విన్నప్పుడే నాకు ఈ ఆత్మ గురించే నేను తెలుసుకున్నాను. పరమాత్మ అనే మాట నాకు తెలీదు. జ్ఞాని, గురువు, అక్కడ అందరూ కూడా గురూజీ అనే పిలుస్తారు. ఆ సమయంలో ఆయనకు దగ్గర వాళ్ళందరూ ఆ విధంగానే పిలుస్తారు. నేను అందరిలాగానే ఉన్నాను. ఆ సమయంలో నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. నిజం చెప్పాలంటే చివరి వరకు మన దృష్టిని ఆయన దగ్గర, మనపై ఆయన దృష్టి సారించాలి అంటే ఇది ఆయన దగ్గర ఖచ్చితంగా జరగదు. అంటే నిజంగా చెప్పాలంటే ఆఖరి వరకు మన దాదాజీ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అంటే రోజురోజుకి ఆయన కీర్తి ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది. రోజురోజుకి ఆయన పేరు ప్రసిద్ధి చెందుతూనే ఉంటుంది. ఎగిరి ఉన్నత శిఖరాన్ని అందుకుంటుంది. ఆయన గురించి విన్న అనుభవం, అంటే ఆయన కీర్తి గూర్చి ఆ సమయంలో మూలమూలకి తెలియసాగింది. చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పేవాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత కలిగిన అనుభవాలు వేరే విధంగా ఉన్నాయి. అంటే మన అభివృద్ధికి తగ్గట్టుగా ఆయన కీర్తి ఆహా ఓహో అన్నట్లుగా ఉన్నాయి. ఆయన ఏమేం చేశారో, ఏమేం మాయలు చేశారు, ఏం చేష్టలు, ఆయన మాటల వల్లే ఒక అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. అమ్మా, మిమ్మల్ని చాలా ప్రదేశాల్లో చూశాను. ఎవరంతా మీ దగ్గర జ్ఞానదీక్ష తీసుకుంటున్నారో వాళ్ళంతా మహాత్ములుగా అవుతున్నారు. లేదంటే మీ హృదయపూర్వకమైన వాళ్ళు 100% సంపూర్ణ జ్ఞానాన్ని పొందిన వాళ్ళుగా అవుతున్నారు. అయినా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఇలాంటి వాళ్ళను చూసాం, విన్నాం. మీ దగ్గరకు ఎంతమంది వచ్చారో మిమ్మల్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. కొన్ని సమయాల్లో నా మనసుకు ఏం తోస్తుందంటే, నిర్మా మనసులో ఉన్న ఈ గురు పదవి మీకు ఒక విధమైన గౌరవాన్ని సమకూర్చుందని, కలగచేస్తుందని. మొత్తం ఇక్కడ ఎంతమంది వస్తారు? 2 లేదా 3% ప్రజలకు మాత్రమే నేను ఇక్కడ చూశాను. ఏ విధమైన జ్ఞానం గురించి మిమ్మల్ని ప్రశ్నించారు ఇక్కడ? అప్పుడు ఏ విధంగా జ్ఞానం గురించి ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీకు ఆ సమయంలో ఏ విధమైన భావన కలుగుతుందో కొంచెం చెప్పండి.
దాని గురించి ఏదైనా సరే కొంచెం చెప్పండి. మీకప్పుడు ఏ విధంగా ఉండేది? ఆ ఆ సమయంలో నేను కూడా బాగా పరీక్షిస్తూనే ఉన్నాను. నిర్మా దీనికంతా ఒక అణువు కూడా చలించలేదు. ఖచ్చితంగా చెల్లించడం అనేది జరుగుతుంది. అంటే మీరు నా దగ్గర ప్రేమ వర్షం, అభిమాన వర్షం కురిపిస్తున్నప్పుడు ఆ సమయంలో ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేసి నన్ను క్రిందకు తోసేయాలని అనుకుంటే, అదే విధంగా తిట్టుకుంటూ ఉన్నారంటే ఆ సమయంలో ఖచ్చితంగా నేను చెల్లించబడతాను. 2 సమయాల్లోనూ మనకి ఏమీ అసలు అర్థం కాదు. మీ మీద ప్రేమ వర్షం కురిపించినప్పుడు చలనం ఏర్పడితే, తిట్టేటప్పుడు కూడా ఖచ్చితంగా లోపల అటువంటి చలనమే ఏర్పడదు. నేను చెప్పేది మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అది మాత్రమే కాదు, దీని వెనక వేరే రహస్యం ఉంది. అప్పుడు ఆ సమయంలో ఏర్పడిన చలనం గురువు అనే పదవి నుంచి చూస్తే ఇది ఏర్పడకూడదనే తెలుస్తుంది కదా. ఒక అణువు చలించకుండా ఉండాలి, అప్పుడు ఆటగా కూడా చలించకూడదు. అది సహజమే. యాక్చువల్గా చెప్పాలంటే నాకు గురు పదవి అది ఇది అనే భావనే లేదు. ఏం చెయ్యాలో అది శిష్యులనే పద్ధతిలోనే చేస్తూ ఉండాలి. నాకు ఇదంతా సహజమే. ఒకసారి నేను మిమ్మల్ని సత్సంగంలో చూశాను, పూనాలో. అక్కడికి అన్ని కాలేజెస్ నుండి గర్ల్స్ వచ్చారు. మనకు తెలిసిన వాళ్ళని అందరినీ కూర్చోపెట్టి ఏమైనా ప్రశ్నలు అడిగితే అడగొచ్చని అన్నారు. అప్పుడు ఒకళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు చేయడం ప్రారంభించారు. మీరు వాళ్ళను పేరు కూడా అడిగారు. అప్పుడు ఒక ఆయన లేచి ప్రశ్న కూడా అడిగారు తెలుసా, గులాబ్ జాములో గులాబీ లేదు, జామున్ లేదు, అప్పుడు దానికి ఎందుకు ఆ గులాబ్ జామున్ పేరు వచ్చిందని. అవునవును, నాకు జ్ఞాపకం ఉంది. నేను అప్పుడు ఆ సమావేశానికి మొట్టమొదటిసారిగా వచ్చాను. అప్పుడు మీ మీద నాకు కొంచెం భక్తి, ప్రేమ ఉండేవి. ఏంట్రా ఇంత మంచి సమావేశం జరుగుతుంది, ఇవిడేంటంటే ఇలా ఎగతాళి చేస్తుంది అనుకున్నాను. యాక్చువల్గా నాలో ఏదో ఒక తపన ఉంటేనే ఉంది. నా పక్కన ఒక సహోదరుడు కూర్చొని ఉన్నారు, దీపక్ బాయ్ కూడా ఉన్నారు. దీపక్ బాయ్ని నేను అడిగాను, దీపక్ బాయ్ వాళ్ళ దగ్గర నిర్మా ఏం చెప్తున్నారో అది మాత్రం వినండి, అది చాలు అన్నాను. ఈ విధంగా తెలివి తక్కువ ప్రశ్నలన్నీ అడగండి, తర్వాత వాళ్ళు ఏం చెప్పరు అని చెప్పాను. ఇదిగో ఇక్కడ చూడు, నిర్మా అంటే నిర్మాని మాత్రం చూడు, మిగతా ఏమి నువ్వు పట్టించుకోకు. ఆవిడ ఏం చెప్తున్నారో దాన్ని మాత్రం నువ్వు విను. వీళ్ళంతగా నిర్మాను ఇరిటేట్ చేసినా, ఎంత కించపరిచినట్లు చేసినా ఖచ్చితంగా నిర్మా మనసులో ఎటువంటి చలనము ఉండదు. నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నీ దృష్టి ఆవిడ మీదే ఉండాలి. అది నీకు లోపల ఏ విధంగా ఉపయోగపడుతుంది. అందులో వాళ్ళు ఎన్నో అన్నారు, అయినా మీరు దీని గురించి బాధపడకుండా సంతోషంగా బదులు చెప్తూ ఉన్నారు. తర్వాత మోహన్ లాల్ స్వీట్ గురించి చెప్పారు. అందులో మోహన్ లేదు, హలాలు లేదు. అయితే మోహన్ లాల్ అని ఎందుకు అన్నారు అని అంటున్నారు. తర్వాత ఆ పిల్లలు మీతో ప్రేమగా మాట్లాడారు, స్టూడెంట్స్ని వాళ్ళు కూడా మీతో చాలా భక్తిగా మాట్లాడారు. తర్వాత మీ మీద దగ్గర చాలా భక్తితో ఉన్నారు. అమ్మా, ఇప్పుడు మీరు ఏం చెప్పారు? నా వల్ల దాదాని పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నానన్నారు. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. అర్థం కాలేదంటే నేనేం చెప్పను, అర్థమైతేనే కదా నేనేమైనా ఆ చెప్పగలను. సమయంలో ఎందుకు మీకు అర్థం కాకుండా ఉంది? ఎందుకంటే మీరు ఒక సంవత్సరం ఆయన చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అటువంటి ఉన్నత స్థాయికి నా దృష్టి సారించలేకపోయాను. నేను ఎంత ఉన్నత స్థాయికి చేరుకుంటున్నానో అప్పుడే ఆయన యొక్క ఉన్నత స్థాయికి చేరుకోగలిగాను. ఎంత ఉన్నత స్థాయికి నేను చేరుకుంటున్నానో అంత మేరకు నేను ఆయన్ని అర్థం చేసుకునే అవకాశం కలిగింది. దీంతోపాటు ఒక్కొక్క రోజు, ప్రతిరోజు ఆయన కృషి వల్ల, జ్ఞానం వల్ల ఉన్నత స్థాయికి చేరుకున్నాను. రోజు రోజుకి ఈ తపన ఏర్పడిన కొద్దీ మనసులో ఆహా ఓహో అనే ఆయన గురించిన ఆలోచన ఉన్నత స్థాయికి చేరుకోవడం మొదలుపెట్టింది. ఇది నా అనుభవంలోనే తెలుసుకోగలిగాను. దీని రూట్ క్రాస్ ఏంటి? నేను ఉన్నత స్థాయికి చేరుకునే గొప్పతనం నా దగ్గర ఏముంది? అంతా ఆయనలోనే ఉంది. ఆయన కృప వల్లే ఇదంతా నాకు దక్కింది. ఆయన జ్ఞానం వల్లే నాకు దక్కింది. నాకు ఏ అనుభవం ఏర్పడిందో దాని నుండే అన్నీ తెలుసుకోగలిగాను. అంతేగాని మాటల్లో ఏం డిఫరెన్స్ వస్తుంది? దీనివల్ల ఏదీ దక్కేది లేదు.
కేవలం బుద్ధి చేసే చేతల వల్లే ఆగిపోతుంది. మనసారా ఏది జరగబోయేది లేదు. అది ఎప్పుడూ ఉన్న చోటనే ఉంటుంది. అది ఎప్పుడూ ఆ విధంగానే ఉంటుంది. గురువుగారి కృపలేందే మోక్షప్రాప్తి కలుగుదని చెప్తారు కదా. ధ్యానమూలం గురుమూర్తి, పూజామూలం గురు శరణం, మంత్రమూలం గురువాక్యం, మోక్షమూలం గురుకృప. మన మీద గురువుగారి కృప ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవడం? మీకు మీ భార్య యొక్క కృప ఉందా లేదా అని తెలుస్తుందా లేదా? అది తెలుసు. తెలిసినప్పుడు ఇది తెలియదని ఎలా చెప్తున్నారు? ఏ, ఇది ఇది తెలుసుకోవడానికి ఒక మార్గం ఉంటుంది కదా. ఇదే మనకి ఏ విధంగా ఎంత మేరకు ఎదుగుదల ఉందో అందులో కృప ఉంటేనే ఖచ్చితంగా జరుగుతుంది. గురువుగారి కృప లేనిదే ఏదీ జరగదు కదా. అది ఉంటేనే అన్నీ జరుగుతాయి. కానీ మీరు ఎప్పుడూ ఒకే విధంగా ఉండడం వల్ల మాకు ఏమీ తెలియడం లేదు. ఇది మాట్లాడడం వల్లనో చేతల వల్లనో ఆశ కోప్పడడం వల్లనో ఈ విషయం అర్థం కాదు. మీకు మీరే అర్థం చేసుకోవాలి. ఈ పద్ధతిలో ఉంటేనే నిజం ఏంటో అర్థమవుతుంది. ఏ మేరకు మీ మీద మీరు నమ్మకంతో ఉంటారో ఆ నమ్మకమే మీకు అన్నీ తెలియజేస్తుంది. సరేనమ్మా. అమ్మా, మేము అంటే పరమాత్ములంటే మీకు వినయం ఎక్కువ. దాదాజీ దగ్గర మీరు చాలా వినయంగా ఉండేవారని చెప్పారు. అదేలాగా దాదాజీ కూడా ఆయన గురువు దగ్గర చాలా వినయంగా ఉండేవారా? కానీ మీరు ఆయన గురువు గారు ఈ భావనతో లేరని చెప్పారు. బట్ 1-2 సార్లు ఉండి ఉంటుండదు కదా. అప్పుడు ఆ సమయంలో ఆయన ఏమైనా విషయాలు చెప్పారా? అంటే ఆయన గురువు గారి దగ్గర మహా వినయంగా ఉండేవారని. అది గురువుగారి పోయిన జన్మకు సంబంధించిన విషయం. ఇది ఖచ్చితంగా మనకి కాదు, తెలుసుకోవలసిన అవసరం ఉంది. కానీ గురువుగారికి ఏంటి, గురువుగారు ఏంటి, మన అందరికీ అంటే ఎంతమంది వస్తున్నారో అంతమంది దగ్గర వినయంతో ఉంటున్నారు. ఇదే ఒక పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే ఆయన ఆ రోజు తనలోనే అందర్నీ తలుచుకుంటూ అంతమందిని శిష్యులు అని చెప్పారు. యాక్చువల్గా నేను ఎవరికీ గురువునే కాదు, ఆయన ప్రపంచంలో ఉన్న వాటికి మంచిగా మార్చానని ఆయన చెప్పారు. శిష్యుని స్వీకరించను, గురువుగా స్వీకరిస్తాను అన్నారు. నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటాను. ఈ అభిప్రాయం వేరే విధమైన అభిప్రాయమే. అందరి దగ్గర ఆయన మహా వినయంగానే ప్రవర్తిస్తారు. అలా ఉన్నప్పుడు గురువుగారి దగ్గర అంటే చెప్పనే అక్కర్లేదే. పోయిన ఆయన జన్మలో ఎప్పుడైనా ఆయన గురువు గారి పేరు చెప్పారా? చెప్పలేదు. జై సచ్చిదానంద. అమ్మా, మేము భక్తితో ఉన్నాం కదా. అంటే జ్ఞానానికి ముందు, సత్సంగానికి ముందు అప్పుడు చాలా వణుకు వస్తుంది. అంటే కొట్టు తెరిచే ముందు, అగరత్తు వెగిలించే ముందు చాలా భయంగా ఉండేది. ఒక ఒంటరితనంగా ఏర్పడినట్లు ఉంది. అయినా జ్ఞాన దీక్ష ఆ తర్వాత ఏ విధమైన భావన లేదు. కానీ లోపల నేను దాదా భగవాన్ ఆయన మార్గంలోనే ఉన్నాను. పక్కవారికి ఎటువంటి కష్టాన్ని కలగజేయడం లేదు. మోక్షం తప్ప లౌకికం ఏదీ వద్దు. మొదట్లో ఈ విధంగానే ఉన్నాం. బిజినెస్ బాగా జరగాలి, బిజినెస్లో మంచి పేరు తెచ్చుకోవాలి, బిజినెస్లో చెడ్డ పేరు వచ్చేయకూడదు, మళ్ళీ ఏ సమస్య రాకూడదు. ఇదే మొదటి విధిగా ఉండేది. కానీ అగరత్తి వెలిగించేటప్పుడు ఈ హ్యాబిట్ ఏదీ కలగడం లేదు. దీంతోపాటు మీ నియమాలు కూడా కేవలం డ్యూటీగా చేస్తున్నట్లే నాకు తెలుస్తుంది. దీనికి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు కూడా 5 నియమాలలోనే మీరు ఉండండి. లోపల మనకు ఉన్న లక్ష్యం అది వేరే గోల్. అది సడన్గా మారిపోయింది. మొదట్లో లౌకికంలో ఉండేది. అది చేసే సమయంలో మొదట్లో ఆత్మ ఆత్మ అన్నారు. లౌకికంలో మునిగిన భావన ఉంది. లోపల నుండి అది అలా లీనమైపోయింది. లోపల నుండి అది ఏర్పడింది.
మీ ఆత్మ జాగృతింపబడింది. ఈ ఆత్మ జాగృతించిన తర్వాత అదే చేస్తుంది, వేరేమీ చెయ్యనక్కర్లేదు. ఆత్మ లక్ష్యం లౌకికంలోనే ఉంది. లక్ష్యం నిరంతరం ఆత్మలోనే ఉండాలి. లౌకిక కార్యాలను అది సూపర్ ఫ్లోగా చేస్తూ ఉంది. మొదట్లో మనం శుభకార్యాల్లో ఒకటైపోతాం కదా, లేదంటే డబ్బు వల్ల ఫలం దక్కదనే కదా మనం కలిసి ఒకటిగా చేస్తాము. బట్ ఇప్పుడు వీటిలో అంతా ఇంట్రెస్ట్ పోయింది, ఇంట్రెస్ట్ లేదనే విధంగా అయిపోయింది. ఇక మీదట ఆత్మ కోసం, మోక్ష కోసం లౌకికం అనేది వద్దని చెప్పడమే. లోపల ఇది మనకు రుజువు అయిన ఒక విషయం. దీని నుండి మనం విడుదలవ్వాలి. ఇంతకు ముందంతా ఇది అలా అది ఇలా అని చెప్పబడింది. దీనివల్లనే మనకు డబ్బు దక్కింది, బిజినెస్ దక్కింది, అలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అన్నీ ఉండేవి. ఇదంతా ఇప్పుడు ఏమీ అవసరమే లేదు. ఇవన్నీ మనల్ని వదిలేసిపోతాయి. ఇవన్నీ వదిలేస్తామని మనం నిర్ణయం తీసుకోవాలి. అందువల్లే మీకు ఈ విధంగా అనిపిస్తూ ఉంటుందంటే ఇష్టం లేకుండా పోయింది. అందువల్లే దాని నుండి మోక్షం పొందారు. ఇక మీదట అంతా ఆత్మే. ఏ విధంగా అభివృద్ధి చెందుతాను, ఏ విధంగా మోక్షాన్ని పొందుతాము అనేదే తెలుసుకోవాలి. జ్ఞానుల మార్గంలోనే మోక్షం దొరుకుతుంది. మీరు మార్గాన్ని ఎంతగా ఫాలో చేస్తున్నారో ఈ లక్ష్యం నెరవేరాలి. ఇది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. మోక్షం కావాలి అంటే ఈ మార్గంలోనే ఉండాలి. మిగతా ఏ చర్యలను ప్రాధాన్యత అనేది ఉండకూడదు. లోపల ఉన్న మన లక్ష్యం ఎవరికీ దుఃఖాన్ని కలుగజేయకూడదు. ఆత్మ తప్ప వేరేమీ మనకు వద్దు, మోక్షం తప్ప మనకు వేరేమీ వద్దు. ఇదే ఇప్పుడు ఉంటుంది. ఇదే లౌకికం నుండి విడుదల పొందేందుకు మార్గంగా ఉంది. కొన్ని సమయాల్లో కొట్టు తెరిచి అగరత్తు వెలిగించేటప్పుడు చాలా ఇక మీదట ఈ అగరత్తులు వెలిగించే పని ఎందుకు, ఇక మీదట ఇవన్నీ చేయవద్దనే అనిపిస్తుంది. ఈ సమయంలో మనం ఏం చేయవద్దా, ఇవన్నీ ఏమి చేయవద్దని అనిపిస్తుంది. సంతోషమే మనకు అవసరం. ఇవి చేయడం వల్ల సంతోషం దక్కుతుందా? చేయకండి, వద్దు. మీరు దేన్ని వదులుకోవాల్సిన అవసరమే లేదు. దీనిలో రెండోది మూడోదని ఏదైనా చేసుకోవచ్చు. ఇది కాదంటే మీరు వేరే దేనిలోనైనా మీ దృష్టిని సారించండి. చెయ్యండి, సంతోషంగా దీనిని చెయ్యొచ్చు. అన్ని సంతోషంతోనే చెయ్యాలి. అశుభం ఏదైనా చేస్తుంది. అమ్మా, నేను ఎక్కడో చదివాను, నీకు గురువు దొరకకపోతే నీ భార్యనే గురువుగా అనుకో అని చెప్పారు. దీని గురించి మీరేమంటారు? మీరు ఆ విధంగా ఏం చేయలేదు కదా. కాదు, దాని మీనింగ్ ఏంటో తెలుసుకుని దాని తర్వాత చెయ్యాలో వానలో అనుకుంటాం. అంటే ఏ గురువు అయితే మనం అంటే ఏ గురువు మన దగ్గర నుండి డబ్బులు అడిగి అది కావాలి ఇది కావాలని చెప్పి అడుగుతూనే ఉంటే అదే మీరు వినే విషయం. మీరు అదే విధంగా ఇస్తూ ఉండండి. లేదంటే నేను మీకు శాపం ఇచ్చేస్తాను అని ఈ విధంగా చేసేవాళ్ళనంతా గురువు అనే లిస్టులోనే చేర్చకూడదు. వాళ్లని గురువుగా ఎంచుకునే కంటే బెటర్ మీ ఆవిడను మీరు గురువుగానే భావించవచ్చు. అట్లీస్ట్ ఈవిడ ఊరికే వేడిగా బజ్జీ పకోడాని ఏదైనా చేసిస్తారు కదా, లడ్డు కూడా చేసిస్తారు. జై సచ్చిదానంద.